ఫస్ట్ టైం తెలుగులో ఇప్పుడే చూశాను. డబ్బింగ్ ముందు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. డబ్బింగ్ చెప్పిన అందరికీ చాలా బాగా, అంటే లిప్ సింక్ కూడా చాలా కరెక్ట్గా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత కేర్ తీసుకున్న ముందు హరి గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయంలోనూ దగ్గరుండి ఆయనే చూసుకున్నారు. అండ్ రిలీజ్ కూడా ఇంత పెద్దగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద రిలీజ్ చేశారు అండ్ ఓపెనింగ్స్ చాలా బాగున్నాయని ఇప్పుడే చెప్పారు. వెరీ హ్యాపీ ఫర్ హెమ్. అండ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. తమిళ్లో ఎంత సక్సెస్ అయిందో ఇక్కడ కూడా అంతే సక్సెస్ అవ్వాలని, అండ్ ఆయనకి చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా నాకు ఈ రోల్ ఇచ్చిన ముత్తయ్య సార్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అన్బు సార్కి, విశాల్ సార్కి, సురేష్ గారు, సూరి గారు ఎంత బాగా పర్ఫామ్ చేసినందుకు. తెలుగులో చూస్తున్నప్పుడు కూడా నాకు, అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్పారు తెలుగు కూడా చాలా బాగున్నారు వాళ్ళందరూ, ఎవరు తమిళియన్స్లో లేరు, ఇక్కడ కూడా బాగుంది చూడటానికి వాళ్ళని. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఇంకా వాళ్ళు స్ట్రైట్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్లెసెస్. ఏంటే మీ ఆడాళ్ళ గొప్పతనం? రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు 1 గంట ముందే నిద్రలేచి